హాయ్ అండి. ఈరోజు మనం ప్యాండాస్లోని ఫైల్స్ ఎలా రీడ్ చేయాలి, సిఎస్వి ఫైల్స్ ఎలా రీడ్ చేయాలి, ఎక్సెల్ ఫైల్స్ ఎలా రీడ్ చేయాలి, అలా రీడ్ చేసిన ఫైల్స్ మళ్ళీ ఎలా సేవ్ చేయాలి, ఎక్సెల్ ఫార్మెట్ ఎలా సేవ్ చేసుకోవాలి, సిఎస్వి ఫార్మెట్లోని ఎలా సేవ్ చేసుకోవాలి, అవన్నీ మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్యాండాస్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ లైన్ మనకు తెలిసినదే. ఫస్ట్ ఇంపోర్ట్ మీన్స్ లోడ్ చేసుకుంటున్నాను ప్యాండాస్ని యాజ్ అలియాస్ పీడీ అనే ఫార్మెట్లో పీడీ అనే నేమ్తోని నేను రన్ చేశాను. రన్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఎక్సెల్ అనేది చూద్దాం. ఇక్కడ ఈ ఎక్సెల్లోని నాకు ఈ డేటా సెట్లోనే నాకు నేమ్ అనే కాలం ఉంది, ఏజ్ అనే కాలం ఉంది, వెయిట్ అనే కాలం ఉంది, కంట్రీ అనే కాలం ఉందన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని రీడ్ చేస్తున్నాను. ఎక్సెల్ ఫైల్ని రీడ్ చేస్తాను అనమాట ప్యాండాస్ యూస్ చేసి. మన ప్యాండాస్ యూస్ చేసి చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏది చేసినా సరే ఫస్ట్ పీడీ అనేది కన్ఫర్మ్ అంటే పీడీ ప్యాండాస్లోనే ఏదైనా ఉంటుంది, ప్యాండాస్ లైబ్రరీలోనే ఫస్ట్. కాబట్టి పీడీ డాట్ రీడ్ అనమాట. మనం ఏ ఫైల్ ఫార్మేట్ రీడ్ చేసినా సరే కంపల్సరీ ఫస్ట్ రాయాల్సిన మాత్రం రీడ్ అనమాట. రీడ్ అండర్ స్కోర్ ఇచ్చిన తర్వాత మనం ఏ ఫార్మేట్ అయితే రీడ్ చేద్దాం అనుకుంటున్నా ఆ ఫార్మేట్ మాత్రం ఇవ్వాలి. మిగతా మాత్రం అని ప్రతిదానికి పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ మాత్రం కామన్ అనమాట. పీడీ డాట్ రీడ్ ఎక్సెల్. ఇప్పుడు నేను ఎక్సెల్ ఫైల్ రీడ్ చేస్తున్నాను కాబట్టి ఎక్సెల్ ఇచ్చేసి ఎక్సెల్లోనే ఆ ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి మనం. ఇది ఫైల్ మేము ఇచ్చే నేమ్స్ అనే సేవ్ చేశాను నేను. నేమ్స్ ఇచ్చిన తర్వాత అది డాట్ ఏ ఫార్మాట్లో ఉందో కూడా మనం చెప్పాలి దానికి. జస్ట్ రీడ్ అని చెప్తే సరిపోదు, అది ఫైల్ అనేది ఏ ఫార్మాట్లో ఉందో కూడా మనం స్పెసిఫై చేయాలి దానికి. ఎక్సెల్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఎక్సెల్ఎస్ అనమాట. ఎక్సెల్ఎస్ఎక్స్ అంటే ఎక్సెల్ఎక్స్ఎక్స్ అంటే ఎక్సెల్ ఫార్మాట్ అనమాట. అది ఇప్పుడు నేను దాన్ని రీడ్ చేస్తున్నా. నా ఫైల్ రీడ్ అయింది కదా. ఫైల్ రీడ్ అయిపోయిన తర్వాత మనకి ఈ ఎక్సెల్ అని కొన్ని పారామీటర్స్ ఉన్నాయన్నమాట. ఆ పారామీటర్స్ అంటే చూద్దాం. దీంట్లోని ఫస్ట్ పారామీటర్స్ వచ్చేసి స్కిప్ అనమాట, స్కిప్ రోస్. ఇప్పుడు సపోజు నాకు ఈ ఫస్ట్ రో ఉంది ఇక్కడ, ఈ ఫస్ట్ రో నాకు అవసరం లేదు. ఇక్కడ ఈ ఫస్ట్ రో డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. నేను రీడ్ చేసే టైంలోనే దీన్ని డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను, నాకు అవసరం లేదు ఇది. అప్పుడు నేను ఏ కమాండ్ యూజ్ చేయాలంటే SKIP స్కిప్ అని చెప్పి RODS స్కిప్ రోస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అవ్వాలి. 1 నేను వేస్తే డిఫరెన్స్ చూపిస్తాను. నేను ఇక్కడ స్కిప్ రోస్ తీసేస్తున్నాను. ఇది ఒరిజినల్ డేటా. స్కిప్ రోస్ 1 ఇచ్చాను నేను. 1 ఇస్తే ఏమైంది, మనకి ఏదైతే ఫస్ట్ ఉందో అది పోయింది. ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటి, ఎవరీ బ్రాడ్లీ, ఏజ్ 25, వెయిట్ 80, జపాన్ కంట్రీ, అది మనకి లేచిపోయింది అనమాట. అది డిలీట్ అయిపోయింది. స్కిప్ రో ఏం చేస్తుంది అంటే స్కిప్ రో ఎప్పుడు 1 నుంచి స్టార్ట్ అవుద్ది. మనకి ఇక్కడ ఇండెక్స్ మాత్రం 0 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ స్కిప్ రో మాత్రం మనకి ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి మాత్రం స్టార్ట్ అవుద్ది. ఒకవేళ మన ఇక్కడ స్కిప్ రో 0 అని వస్తే ఇచ్చిన డేటా ఇచ్చినట్టే ఉంటుంది. సపోర్ట్ నేను ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు దీన్ని రీడ్ చేశాను, సేమ్ డేటా ఎలా ఉంది. ఇక్కడ నేను స్కిప్ రో అని ఇస్తాను. స్కిప్ రోస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇస్తా. జీరోస్ ఇస్తే ఇక్కడ మనకి 0 1 2 3 4 5 4 రోస్ ఉన్నాయి. 0 1 2 3 4 5 4 రోస్ ఉన్నాయి. మొత్తం 5 రోస్, మొత్తం అన్ని 0 1 2 3 4 రోస్ ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ఇది రన్ చేస్తే ఆ 4 అలాగే ఉంటాయి. ఎందుకంటే మనకి 0 నుంచి స్టార్ట్ అవ్వవు ఏ రోజు. మనకి స్కిప్ రోస్ అనేది అది తీసుకుంటే స్టార్టింగ్ పాయింట్ 1 నుంచే, 0 నుంచి తీసుకోదు. అందుకే మనం 0 ఇచ్చినా సరే మనకి అది మన డేటా ఎలా ఉందో ప్రీవియస్గా ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. స్కిప్ రోస్ యూజ్ అనమాట. అది స్కిప్ చేసేయడానికి రోజు స్కిప్ చేయడం అనమాట. నెక్స్ట్ ఏంటంటే హెడర్ అనమాట. హెడర్ ఈజ్ ఈక్వల్ టు హెడర్ అంటే ఏంటంటే మనకి కాలమ్స్ ఉన్నది ఏరియా అనమాట. ఇప్పుడు హెడర్ అనేది నేను నన్నని ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఏదైతే నాకు ప్రజెంట్ ఇప్పుడు కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ మొత్తం నన్ను అయిపోతాయి, నాకు అక్కడ ఏం ఉండదు ఇంకా డేటా. ఏదైతే ఇచ్చానో అక్కడ హెడర్ నన్ను ఏదైతే ఇచ్చానో అక్కడ ఏదైతే ప్రీవియస్గా ఉన్న కాలమ్ నేమ్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ ఏమవుతాయి అంటే ప్రీవియస్గా కిందకి రోకి వచ్చేస్తాయి. కింద బేసికలీ బిలో ఉన్న రో ఫార్మాట్లో ఫామ్ అయిపోతాయి అవి. ప్రజెంట్ ఏవైతే కాలమ్ నేమ్స్ కింద ఉన్నాయో అవన్నీ ఒక రో కిందకి వచ్చేస్తాయి. అవన్నీ పైన డిఫాల్ట్ కాలమ్ నేమ్స్ అంటే ఇవన్నీ 0 1 2 3 అనేది డిఫాల్ట్ అనమాట. సపోజ్ ఇక్కడ నాకు కిందకు వచ్చేసింది కదా, నాకు ఇది ఈ నేము, ఏజ్, వెయిట్,
కంట్రీ అనేది కాలం కదా నీకు కిందకు వచ్చేసింది. ఈ డేటా సెట్లో ఎలా ఉంటే రీడింగ్ అవ్వదు కదా, ఇది ఎలాగా నాకు ఇది ఈ రో తీసేద్దాం అనుకుంటున్నానంటే సపోజ్ మనం ఇప్పుడు తీసాలంటే ఏం చేయాలి, మనకి చెప్పాక స్కిప్ రో ఉందని ఇక్కడ మనకి స్కిప్ రో అనేది అప్లై చేయొచ్చు. స్కిప్ అని ఇచ్చి ROW స్కిప్ రోస్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేస్తే చాలు. నేమ్ ఏజ్ కంట్రీ అని మొత్తం ఆ రో డిలీట్ అయిపోద్ది. చూసినట్టయితే ఆ రో డిలీట్ అయిపోయింది మనకి. యూజ్ అదనమాట యూజ్. హెడర్ అనేది మనం ఒకవేళ నన్ను ఇవ్వకుండా ఒకవేళ మనం నన్ను ఇవ్వకుండా సపోజ్ నేను తీసేస్తున్నాను ఇది హెడర్. ఒకవేళ నేను నన్ను ఇస్తే ఏమవుతుంది మనకి, హెడర్ ఈజ్ ఈక్వల్ టు నన్ను ఇస్తే కామ పెట్టలేదు. హెడర్ ఈజ్ ఈక్వల్ టు నన్ను ఇస్తే ఏమైంది మనకి, మన ఏదైతే కాలమ్స్ ఉన్నాయో అవన్నీ మనకి రో కిందకి వచ్చేసినాయి. రోలోకి ఒక స్ట్రైట్ ఫార్మాట్లాగా వచ్చేసినాయి మనకి హారిజాంటల్గా రో ఫార్మాట్లో. బట్ నేనేమంటున్నా అంటే నాకు నన్ కాదు, నాకు ఇక్కడ ఏదైతే ఫస్ట్ రో ఉందో అది నాకు హెడర్ కింద కావాలి అంటున్నాను నేను. అప్పుడు ఏం చేయాలి, హెడర్ ఈజ్ ఈక్వల్ టు ఏవైతే కాలమ్ రోస్ నేమ్స్ ఉన్నాయో ఆ రోస్ మనం స్పెసిఫై చేయాలి. సపోజ్ 0 అని ఇస్తే నేను ఏమవుద్ది, ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ నేమ్ ఏజ్ వెయిట్ కంట్రీ ఉందో అది మన కాలం కింద వచ్చేసిద్ది. అదే నేను ఒకవేళ 1 ఇస్తే నేను ప్రజెంట్ ఏదైతే ఇక్కడ 1లోని ఏదైతే 1 ఉందో ఇక్కడ హెడర్ మాత్రం ఇంకోటి ఏంటంటే జస్ట్ ఏ మినిట్, హెడర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం 0 ఇస్తే ఏమవుద్దంటే డిఫాల్ట్గా ఏవైతుందో అలా వచ్చేసింది మనకి నేమ్ ఏజ్ కంట్రీ, అది డిఫాల్ట్గా వర్క్ అయిపోయింది. బట్ స్కిప్ అనేది మనకి 1 నుంచి ఎలా తీసుకుంటుందో అలాగే హెడర్ కూడా మనకు 1 నుంచే తీసుకుంటుంది, 0 నుంచి తీసుకోదు. సపోజ్ మనం 0 ఇప్పుడు ఇస్తే కనుక ఇందాక మనకి వెయిట్ ఏజ్ ప్రకారం 0 ఉంది కాబట్టి మనకి ఇప్పుడు అది పైకి వచ్చింది అనుకోవచ్చు మనం. ఇప్పుడు మనం 0 స్పెసిఫై చేస్తే మరి ఈ రో మాత్రం పైకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే అవి రావు అనమాట. డిఫాల్ట్గా మనకి ఏవైతే ఉన్నాయో అదే కాలమే అలాగే ఉండిపోద్ది. సపోజ్ మనం 0 స్పెసిఫై చేస్తే కనుక ఎలాగ ఉందో అలాగే ఉంటుంది. అలాగే సపోజ్ ఇప్పుడు 1 స్పెసిఫై చేస్తాను నేను, నాకు ఇక్కడ ఇది 0 నుంచి తీసుకోదు, హెడర్ అనేది 1 నుంచి తీసుకుంటుంది కాబట్టి మనకి రోస్ అనేవి 1 నుంచే కౌంట్ అవుతాయి. మనకి ఇక్కడ ఫస్ట్ రో ఏంటి, ఎవరీ బ్రాడ్లెట్ 2580 జపాన్ కాబట్టి మనకి ఆ రో మాత్రం హెడర్ కింద వచ్చేసిద్ది. ఇప్పుడు చూసినట్టయితే ఆ రో మనకి హెడర్ కింద వచ్చిందనమాట. అది అనమాట హెడర్ వల్ల యూజ్ మనకి. అలాగే మనకి ఇప్పుడు సపోజ్ నేను థర్డ్ రో తీసుకుంటే హెడర్ థర్డ్ రో కావాలంటే థర్డ్ రో వచ్చేసిద్ది మళ్ళీ. ఇంకోటి ఏంటంటే మనం హెడర్ అనేది ప్రతిదానికి ఇప్పుడు ఈ పైన డేటాతో చూసుకుంటే మనకి హెడర్ అనేది 3 కదా, జాన్ హోలాండ్ అనమాట నేమ్ అనేది. జాన్ హోలాండ్ మనకి ఇక్కడ ఉంది. మనం ఎప్పుడైతే హెడర్ అనేది ఇది ఈ థర్డ్ రోకి అప్లై చేసామో ప్రీవియస్గా పైన ఏవైతే 2 రోస్ ఉన్నాయో అవన్నీ మనకి డిలీట్ అయిపోతాయి. ఆ రోస్ మాత్రం మనకి ఎనేబుల్ ఇవి డిస్ప్లే అవ్వ రోస్. ఎందుకంటే మన ఏదైతే రోస్ హెడర్ సెలెక్ట్ చేసుకుంటామో హెడర్ తర్వాత రోస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. హెడర్ బిఫోర్ పైన ఏవైతే రోస్ ఉన్నాయో అవి మనకి డిస్ప్లే అవ్వవు, అవి డిలీట్ అయిపోతాయి. అందుకనే హెడర్ అనేది చూసుకొని ఇవ్వాలన్నమాట. హెడర్ 3 కానీ 4 కానీ అవ్వకూడదు. మనకి బేసికల్ నాకు ఫస్ట్ హెడర్ కావాలి కాబట్టి ఫస్ట్ హెడర్ ఇచ్చి, అలాగే నేను 3rd కానీ 4th కానీ హెడర్ ఇస్తే కనుక డైరెక్ట్గా 4th హెడర్ ఇస్తే కనుక మాకు 4th రో మాత్రం వచ్చేది, పైన ప్రీవియస్ ఈ డేటా మొత్తం నాకు డిలీట్ అయిపోద్ది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చూసినట్టయితే ఇదనమాట, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే తీసేద్దాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే రోస్ అనమాట. ఇంకో పారామీటర్ ఏంటంటే రోస్ అనమాట. సపోజు నాకు దీంట్లోని ఎన్ని రోస్ ఉన్నాయి, మొత్తం 4 రోస్ ఉన్నాయి. మొత్తం 5 రోస్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం మనకి 0తో పాటు కౌంట్ చేసుకుంటే మొత్తం 5 రోస్. మనం రీడ్ చేసినప్పుడు స్పెసిఫై చేయొచ్చు మనకి ఎన్ని రోస్ కావాలని. నేనేమంటున్నాను, నాకు సపోజ్ నాకు 3 రోస్ కావాలంటున్నాను నేను. 3 రోస్ మాత్రమే వస్తాయి మనకి డేటా సెట్లోనే. 100 రోస్ ఉన్న 1000 రోస్ ఉన్నప్పుడు మనకి అన్ని రోస్ అక్కర్లేదు. నాకు కొన్ని రోస్ మాత్రమే చాలు. నాకు ఇప్పుడు డేటా రీడ్ చేసుకోవడానికి, ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి అన్నప్పుడు మనకు కావాల్సిన రోస్ ఎన్నైతే మనం ఇచ్చుకుంటామో మనకి అన్ని రోస్ మాత్రమే రీడ్ అవుతాయి. మనకి మిగతా రోస్ ఏమి రీడ్ అవ్వవు. ఇంకా 3 రోస్ మనం ఇచ్చాను కాబట్టి నాకు 3 రోస్ మాత్రమే రీడ్ అవుతాయి, మిగతా రోస్ నాకు రీడ్ అవ్వవు అనమాట. అది ఎన్ రోస్ అంటే స్పెషాలిటీ అదనమాట. నెక్స్ట్ వచ్చేసి యూజ్ కాలమ్స్ అనమాట. యూజ్ కాలమ్స్
యూస్ కాల్స్ ఏంటంటే ఇప్పుడు నాకు సపోజ్ ఇక్కడ నాకు మొత్తం వెయిట్ ఉంది, ఏజ్ ఉంది, నేమ్ ఉంది, ఏజ్ ఉంది, వెయిట్ ఉంది, కంట్రీ ఉంటుంది. కాబట్టి సపోజ్ నాకు ఇక్కడ నాకు ఇవన్నీ అక్కర్లేదు, నాకు నేమ్ ఒకటి, ఏజ్ ఒకటి, కంట్రీ ఒకటి చాలు, మిగతాది నాకేం అక్కర్లేదు అని అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు, ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు ఓన్లీ 3 కాలమ్స్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే మన రీడ్ చేసినప్పుడు ఫైల్ మనం అక్కడే మనం స్పెసిఫై చేసుకోవచ్చు మనకి ఏమేం కాలమ్స్ కావాలి. మనం స్పెసిఫై చేసుకోకపోతే మళ్ళీ తర్వాత రీడ్ చేసేసిన తర్వాత ఫైల్ మళ్ళీ రీడ్ చేసిన తర్వాత మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకొని ఇది కాలమ్స్ డిలీట్ చేసుకొని అదంతా తతంగా ఉంటుంది మొత్తం. అవన్నీ మళ్ళీ చేసుకోవాలి మనం మాన్యువల్గా చేయాలి అవన్నీ. అంత బాధ లేకుండా ఇక్కడే మనం స్పెసిఫై చేసుకోవచ్చు రీడ్ చేసినప్పుడు. యూస్ కాల్స్ యూస్ చేసుకొని దాని లోపల మనకి ఏమేమైతే కాలమ్స్ కావాలో అవి మాత్రం నేమ్స్ ఇస్తే చాలు. కానీ నేమ్ అనే కాలం ఇస్తున్నాను, మళ్ళీ ఏజ్ అనే కాలం ఇస్తున్నాను, మళ్ళీ కంట్రీ అనే కాలం. అంతే. చూసినట్టయితే నాకు ఏజ్ వచ్చింది, నేమ్ వచ్చింది, ఏజ్ వచ్చింది, కంట్రీ వచ్చింది, ఈ 3 మాత్రం వచ్చినాయి. వెయిట్ మాత్రం రాలేదు నాకు ఇక్కడ, ఎందుకంటే నాకు అది అవసరం లేదు కాబట్టి. ఫైల్ రీడ్ చేసినప్పుడే మనం స్పెసిఫై చేసేస్తున్నాం ఏమేమి కాలమ్స్ కావాలని. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఇండెక్స్ కాలం అనమాట. ఇక్కడ ఏదైతే నాకు నేమ్ అనే కాలం ఉందో దీన్నే ఇండెక్స్ కింద మార్చేస్తున్నాను. ఇక్కడ నాకు ఇండెక్సింగ్ ఏముంది 0 1 2 3 4 ఉంది కదా, ఇలా కాకుండా ఇక్కడ నాకు నేమ్ కాలం ఏదైతే ఉందో దాన్నే నేను ఇండెక్స్ కింద మారుస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇండెక్స్ కాల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేమ్ అనే కాల్ని ఇండెక్స్ కింద మార్చాను. నెక్స్ట్ ఏం చేస్తే ఏముంది, ఏదైతే నేమ్ ఉందో అది మనకి ఇండెక్స్ కింద మారిపోయింది అనమాట. అదనమాట నేమ్ ఇండెక్స్ కాల్ అనేది స్పెషాలిటీ. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి షీట్ అనమాట. షీట్ అంటే ఏంటంటే మనకి ఎక్సెల్లోని మన డేటా ఎలా రీడ్ చేస్తాం మనం, మనకి ఎక్సెల్లోని మనకి షీట్స్ అని ఉంటాయి అన్నమాట. మొత్తం షీట్కి డేటా వేరేగా ఉంటుంది. ఇక్కడ నాకు నేమ్స్ అనే ఎక్సెల్ ఫైల్లోని ఈ ఫైల్ అనేది నాకు 2 షీట్స్ ఉన్నాయి. నాకు డిఫాల్ట్గా షీట్ మనకి 1 అనే ఉంటుంది మనకి. కాబట్టి నాకు ఏదైతే నాకు ఈ డేటా ఉందో నాకు ఇందాక నుంచి ఈ డేటా మాత్రం వర్క్ అవుతుంది. నాకు ఇలా కాకుండా నాకు షీట్ 2లో నాకు ఈ డేటా ఉందన్నమాట. ఇక్కడ డిఫరెన్స్ కోసం ఇక్కడ శాంపుల్ అనే కాలం అని వన్స్ రీప్రజెంట్ చేశాను నేను, ఈజీ అర్థం అవడం కోసం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే షీట్ 2 నేను రీడ్ చేస్తాను. ఎలాగంటే pd.read excel నేమ్స్ డాట్ ఎక్సెల్ ఎస్ఎక్స్ అని ఇచ్చి రన్ చేశాను. రన్ చేస్తే ఏమైంది, నాకు ఫస్ట్ కాలం ఏదైతే ఉందో, ఫస్ట్ షీట్ ఏది ఉందో అది నాకు ఓపెన్ అయింది అనమాట. అది కాకుండా నాకు సెకండ్ షీట్ ఏదైతే ఉందో నాకు అది డిస్ప్లే అవ్వాలి. నాకు షీట్ 1 అనేది నాకు వస్తుంది అనమాట. ఈ డేటా వస్తుంది. అలా కాకుండా నాకు షీట్ 2 ఏదైతే ఉందో డేటా ఆ డేటా కావాలి. అందుకని నేను ఏం చేస్తున్నానంటే షీట్ నెంబర్ 2 అని ఇస్తున్నాను. నేను కామన్ ఇచ్చేసి షీట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఓకే. ఇక్కడ మనం ఇంకోటి ఏంటంటే మనకి ఎక్సెల్లో షీట్ 1 షీట్ 2 కదా, మనకి నెంబర్స్ రిప్రజెంటేషన్ అలా ఉంది. బట్ ప్యాండాస్లో మాత్రం ఇది షీట్ 1 అనేది జీరో నుంచి స్టార్ట్ అవుతుంది నెంబర్స్ అనేది. మనకి ఎక్సెల్లో మాత్రం షీట్ 1 షీట్ 2 మనకి 1 నుంచే స్టార్ట్ అవుతుంది నెంబరింగ్. బట్ ఎక్సెల్లో మాత్రం ఇక్కడ మనకి ప్యాండాస్లో మాత్రం రీడ్ చేసేటప్పుడు షీట్ నెంబర్స్ మాత్రం మనకి 0 నుంచి రిప్రజెంట్ అవుతుంది. 0 అంటే ప్యాండాస్లోని షీట్ 1 అని అర్థం, 1 అంటే షీట్ 2 అని అర్థం. ఇప్పుడు నేను షీట్ 1 అని ఇచ్చాను కాబట్టి షీట్ 0 అంటే మనకి షీట్ 1లో ఉన్న డేటా వచ్చింది మనకి. అదే షీట్ 1 అంటే షీట్ 2లో ఉన్న డేటా వచ్చింది మనకి. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నేను కొన్ని ఆపరేషన్స్ చేస్తున్నాను. సపోజ్ నేను డేటా అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. డేటా అని ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్లోనే నేను ఫైల్ రీడ్ చేస్తున్నాను. pd.read csv చేసి దీని లోపల నేనేం చేస్తున్నానంటే ఫైల్ రీడ్ చేస్తున్నాను. ఇక్కడ నేమ్ డాట్ ఎక్సెల్ ఎస్ఎక్స్ అని ఇచ్చి ఓకే చేశాను. రీడ్ ఎక్సెల్ CSV కొట్టాను.
రీడ్ ఎక్సెల్ డేటాను ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే ప్రతిసారి నేను ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలన్నా సరే ఈ డేటా సెట్కి ఈ రీడ్ చేసిన డేటా సెట్కి ఏదో ఒక వేరియబుల్ నేమ్ కానీ ఆబ్జెక్ట్ నేమ్ కానీ ఉండాలి. అందుకని నేను దాన్ని ఒక వేరియబుల్ నేమ్కి ఒక వేరియబుల్ అని ఇచ్చాను. నా ఆబ్జెక్ట్ కూడా అనొచ్చు మీరు. ఒక డేటా అనే ఆబ్జెక్ట్కి ఇచ్చాను నేను. డేటా అనే ఆబ్జెక్ట్కి లోని ఇదంతా రీడ్ చేశాను నేను ఫైల్. ఇప్పుడు డేటా ఎప్పుడైతే నేను కాల్ చేస్తానో ప్రింట్ చేస్తానో అప్పుడు నాకు ఆ డేటా మొత్తం ప్రింట్ అవుతుంది. నాకు దాంట్లో ఉంది ఎక్సెప్ట్ ఫైల్లో ఉన్న ప్రింట్ డేటా అంతా. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీంట్లో నాకు కావాల్సింది నేనేం చేస్తున్నానంటే నేమ్ అనేదాన్ని ఇండెక్సింగ్ కింద చేసేస్తాను. నేమ్ అనేదాన్ని ఇండెక్స్ కింద చేస్తాను. ఇండెక్స్ కాల్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. ఓకే, నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే నాకు కాలమ్స్ మాత్రం నాకు ఇన్నక్కర్లేదు, నాకు వెయిట్ అనే కాలం అక్కర్లేదు నాకు. అందుకని నేనేం చేస్తానంటే యూస్ కాల్స్ ఈజ్ ఈక్వల్ టు యూస్ కాల్స్ అంటే మనకి ఏమేమి కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ మాత్రం యూజ్ చేసుకుంటాం, మిగతా కాలమ్స్ మనకు అక్కర్లా. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే నాకు అక్కర్లేని కాలం కావాల్సిన కాలం ఏంటంటే ఏజ్, కంట్రీ, దట్స్ ఇట్. ఈ రెండు మాత్రం కావాలి నాకు, మిగతా ఏం అక్కర్లేదు నాకు. ఇంకా ఏజ్, కంట్రీ, ఇండెక్స్ నేమ్ ఇన్వాలిడ్. ఓకే, 1 minute. ఈస్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు మనది ఒక నిమిషం ఆగి అప్లై చేద్దాం. మనది ఈస్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు డాట్ నేమ్స్, ఏజ్, కంట్రీ మాత్రం కూడా కావాలి మనకి. ఇప్పుడు మనకి ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నేను యూస్ కాలమ్స్, ఏజ్, కంట్రీ అన్నాను, బట్ ఇండెక్స్ మాత్రం నేమ్ అనే ఇండెక్స్ మాత్రం ఇక్కడ నేమ్స్ ఏదైతే ఉందో దానిని ఇండెక్స్ కింద మార్చాను. అప్పుడు 3 కాలమ్స్ ఉన్నాయి. కానీ యూస్ చేయమంటే 2 కాలమ్స్, కానీ అక్కడ ఇచ్చింది 3 కాలమ్స్ నేమ్స్ ఇచ్చాను కాబట్టి అందుకని నాకు ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేమ్స్ ఇచ్చేస్తాను. నేమ్ అని ఇచ్చి ఇప్పుడు నాకు నేమ్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేమ్ నా దగ్గర కాలమ్స్ ఉంది. ఇప్పుడు నేను ఇండెక్స్ కాల్ అని చెప్పి ఇండెక్స్ కాల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను నేమ్ ఇస్తాను. ఇప్పుడు మనకు వర్క్ అయింది. ఇప్పుడు నేను ఏదైతే ఈ డేటా సెట్ చేశానో దీనిని సేవ్ చేస్తున్నాను దేంట్లోకి, ఎక్సెల్లోకి. ఎలాగంటే మాడిఫైడ్ అని ఇస్తున్నాను పేరు, మాడిఫైడ్ నేమ్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి వేరియబుల్ నేమ్కి ఇది ఫైల్ నేమ్ అనమాట. మీకు ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తున్నాను దీంట్లో నేనేం చేస్తానంటే అక్కర్లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను డేటా డాట్ టు ఎక్సెల్. ఏదైతే డేటా నాకు ఈ డేటాలో ఉంది ఆబ్జెక్ట్, ఇది నేను ఇక్కడ చేశాను. ఈ డేటా ఏదైతే ఉందో దీంట్లోని ఈ మాడిఫైడ్ డేటా మొత్తం ఇక్కడ ఉంది. ఈ మాడిఫైడ్ డేటా నేను ఎక్సెల్ కింద మారుస్తున్నాను. దీన్ని మళ్ళీ ఏం చేయాలి, ఈ డేటాని డాట్ అని చెప్పి టు ఎక్సెల్ అంటే ఏదైతే ఈ డేటా ఉందో ఈ డేటాని ఎక్సెల్లోకి మార్చమని డాట్ టు ఎక్సెల్ అంటున్నాను నేను. టు ఎక్సెల్ ఫార్మాట్లోకి మారుస్తున్నాను. మళ్ళీ మాడిఫై చేసిందని మళ్ళీ ఎక్సెల్లోకి మారుస్తున్నాను, సేవ్ చేస్తున్నాను చేసి. దాన్ని ఇప్పుడు ఫైల్ నేమ్ ఇస్తాను అనమాట. ఏంటంటే DIFID మాడిఫైడ్ నేమ్స్ డాట్ ఫైల్ ఫార్మాట్ కూడా పక్కా ఇవ్వాలి, XLSX ఫైల్ ఫార్మాట్. సేవ్ అయిపోయింది. ఫైల్ మనం ఎలా చూడాలి, ఫైల్ సేవ్ అయిపోయింది కదా అక్కడ అంటే ఇప్పుడు నేను చూపిస్తాను ఆ ఫైల్ని. ఇక్కడ దీని లోపలికి వెళ్ళి మనకి మాడిఫైడ్ నేమ్స్ అనేది ఎక్కడ ఉందో మనం చూడాలి. మాడిఫైడ్ నేమ్స్, దేర్ ఇట్ ఈస్. ఇక్కడ మాడిఫైడ్ నేమ్స్ ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూసినట్టయితే మనకి కలర్ ఫార్మాట్ అనేది మారింది. ఇక్కడ మొత్తం అన్ని బోల్డ్లో ఉన్నాయి. ఇక్కడ మనకి చూసుకుంటే కాలమ్ నేమ్స్ మాత్రమే బోల్డ్లో ఉన్నాయి మనకి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కాలమ్ నేమ్స్ బోల్డ్లో ఉన్నాయంటే ఇండెక్స్ కూడా బోల్డ్లోనే ఉంటాయి.
ఇవి మనకి ఇండెక్స్ కింద ఇచ్చాం కాబట్టి ఇవి అందుకని మనకి బోల్డ్లో వచ్చినాయి మనకి ఇక్కడ నెంబర్స్ అనేవి. ఈ పేర్లన్నీ బోల్డ్లో వచ్చినాయి మనకి. మన డేటా మాత్రం అలాగే ఉంది. మీరు చూసినట్టయితే మనకి మాడిఫై చేసిన డేటా మాత్రమే వచ్చింది మనకి నేము, ఏజ్, కంట్రీ మనం మాడిఫై చేసాం. ఇక్కడ కూడా చూసుకుంటే నేము, ఏజ్, కంట్రీ ఇవే ఇండెక్స్ కింద ఇచ్చాం మనం. ఇదనమాట డేటా. నెక్స్ట్ ఏంటంటే సేవ్ చేసే పద్ధతి ఇదనమాట. ఇలా చేయాలి ఇది. నెక్స్ట్ ఏంటంటే సిఎస్వి అనమాట. నెక్స్ట్ అంటే సిఎస్వి అంటే కామా సపరేటెడ్ వాల్యూస్ అనమాట. డేటా అనేది ఎలా ఉంటుందంటే త్రూ కామా సపరేట్ చేసుకున్న వాల్యూస్లో ఉంటుంది అనమాట. అది కూడా ఎక్సెల్ ఫార్మెట్ లాగే. కాకపోతే డేటా మాత్రం మనకి కామా సపరేటెడ్ వాల్యూస్లో మాత్రమే ఉంటుంది అనమాట. అది ఎలాగంటే అది ఎలా రీడ్ చేసుకోవాలంటే చూపిస్తాను నేను. ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక డేటా సెట్ అనమాట. ఇది ఒక స్పోర్ట్స్ డేటా సెట్. ఇది మొత్తం ఇదంతా ఈ డేటా సెట్లోని నేనేం చేశానంటే ఈ డేటా సెట్ని మనం ఇప్పుడు రీడ్ చేయబోతాం. ఇది సిఎస్వి ఫైల్ ఫార్మాట్లో ఉంది మనకి ఎలా తెలుస్తుంది సిఎస్వి ఫైల్ ఫార్మాట్ అంటే కనుక మనకి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో మన దగ్గర ఆ ఫైల్స్ ఉన్న చోట నా ఫైల్ పేరు ఏమో ఎన్బి అనమాట. ఇదే నా ఫైల్ పేరు. దీన్ని నేను ఆల్ట్ ప్లస్ ఎంటర్ క్లిక్ చేస్తే నాకు ఈ ప్రాపర్టీస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ప్రాపర్టీస్లో మీరు చూసినట్టయితే ఇక్కడ ఫైల్ ఫార్మాట్ మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మీరు కామా సపరేటెడ్ వాల్యూస్ ఇక్కడ మీరు చూసినట్టయితే కనబడుతుంది. కామా సపరేటెడ్ వాల్యూస్ .csv ఇంకోండి ఇక్కడ .csv అనమాట. .csv ఫార్మాట్ ఇది కామా సపరేటెడ్ వాల్యూస్ ఇలా ఉంటుంది. .csv ఇలా తెలుసుకోవాలన్నమాట మనకి ఫైల్ ఫార్మాట్ ఏంటా అని. మన దగ్గర ఏదైతే నాది ఎన్బిఏ ఫైల్స్ ఉన్నాయో ఎన్బిఈ డేటా ఉందో దీన్ని మనం ఇప్పుడు నేను రీడ్ చేయబోతున్నాను అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా మనం రీడ్ చేయాలంటే ఏం చెప్పాను, ఫస్ట్ రీడ్ _ మాత్రం కామన్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేను దీనికి ఒక పేరు తీసుకుంటున్నాను. నేను స్పోర్ట్స్ అని ఒక పేరు తీసుకుంటున్నాను. స్పోర్ట్స్ అని తీసుకొని pd.read _ మాత్రం అన్నిటికీ కామనే. రీడ్ _ తర్వాత మనం ఏదైతే రీడ్ చేస్తున్నామో అది ఇవ్వాలన్నమాట. నేను సిఎస్వి కాబట్టి సిఎస్వి అని ఇస్తున్నాను. నా ఫైల్ నేమ్ ఏంటి nba.csv. ఫైల్ ఫార్మాట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. .csv .xl అని మాత్రం అది ఇవ్వాలి. .csvని ఇచ్చేసాను. ఇప్పుడు షిఫ్ట్ ఎంటర్ కొట్టా. ఏదైతే ఆబ్జెక్ట్ స్పోర్ట్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ కిందకి ఇచ్చాను కదా దాన్ని ఏమో, కాబట్టి ఇప్పుడు నేను స్పోర్ట్స్ అనేది క్లిక్ చేస్తున్నాను. స్పోర్ట్స్ ఏమైంది, నా డేటా సెట్ మొత్తం లోడ్ అయిపోయింది. నా డేటా సెట్ మొత్తంలో నిన్ననే 458 rows అండ్ 9 columns ఉన్నాయి మొత్తం. దీంట్లోని నీ ఫైల్ రీడ్ చేసినప్పుడు .csvలోని నాకు ఇన్ని కాలమ్స్ అక్కర్లేదు, నాకు కొన్ని కాలమ్సే కావాలి. నేను మళ్ళీ మాడిఫై చేయాల్సిన కండిషన్స్ రాయాల్సిన నాకు బాధ లేకుండా, డిలీట్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా నేను ఇక్కడ ఏం కావాలో అక్కడే స్పెసిఫై చేస్తున్నాను. నాకేమంటున్నాను, నాకు యూస్ కాల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమేం కావాలో అన్నీ స్పెసిఫై చేయాలి. ఏం కావాలి, నాకు నేమ్ ఒకటి కావాలి, అలాగే టీమ్ ఒకటి కావాలి, టీమ్ కాలం, అలాగే నెంబర్ కాలం ఒకటి కావాలి, అలాగే ఇంకేం కావాలి, ఏజ్ ఒకటి కావాలి, కాలేజ్ ఒకటి కావాలి. అంతే, నాకు ఇంకేం అవసరం లేదు. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని రీడ్ చేసి ఒక్క నిమిషం 1 second. యూస్ కాల్స్ ఓకే నేను ఎక్సెల్ దాంట్లో ఇస్తున్నాను నేను. ఓకే, అది ఎందుకని తప్పు వచ్చింది మనకి. ఓకే, సారీ ఓకే. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను నాకు ఏమేం కావాలో కాలమ్స్. యూస్ కాల్స్. ఓకే, వాట్స్ ది ప్రాబ్లమ్.
నేను స్పెసిఫై చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని రన్ చేస్తున్నాను. చూసినట్టయితే ఇక్కడ నా డేటా మొత్తం మారిపోయింది అనమాట. నాకు ఏవైతే కాలమ్స్ కావాలో అవి మాత్రం వచ్చినాయి, ప్రీవియస్ కాలమ్స్ మొత్తం పోయినాయి. నాకు కరెక్ట్గా చూసింటే కనుక మీకు అర్థమవుతుంది. అది స్పెసిఫై చేయడానికి మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇక్కడ నేను ఇక్కడ స్పోర్ట్స్ అని చెప్పి మళ్ళీ ఆ వేరియబుల్ని కాల్ చేసినప్పుడు, స్పోర్ట్స్ అనే ఆబ్జెక్ట్ని కాల్ చేసినప్పుడు నా డేటా మొత్తం ఇదే అనమాట, ఇలా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ యూజ్ కాలమ్స్ అంటే నాకు నేము, టీము, నంబర్, ఏజ్ కాలేజ్ కాలమ్స్ కావాలి కాబట్టి నేను ఓకే చేశాను. కానీ మళ్ళీ నేను రన్ చేసినప్పుడు ఏముంది, నాకు నేమ్ కాలం, టీమ్ కాలం, ఏజ్ కాలం, నేమ్ కాలం, టీమ్ కాలం, నెంబర్ కాలం, ఏజ్ కాలం, కాలేజ్ కాలం ఈ మాత్రం వచ్చినాయి. మిగతా కాలమ్స్ అన్నీ నాకు పోయినాయి. అదనమాట దీని యూజ్ కాల్ వల్ల యూజేజ్ అనమాట. సింపుల్గా మనం రీడ్ చేసినప్పుడు మనకు కావాల్సిన కాలమ్స్ అన్ని స్పెసిఫై చేసుకోవచ్చు అప్పుడే మనం. నెక్స్ట్ ఇంకోటి నాకు ఇక్కడ మిగతా కాలం మనకి. నెక్స్ట్ మిగతా మనకి ఇండెక్స్ కాలం అలాగా నాకు ఇక్కడ నాకు నేమ్ కాలం ఏదైతే నేమ్ కాలం ఉందో దాన్ని ఇండెక్స్ కాలం కింద మార్చుకోవాలంటే నెక్స్ట్ సింపుల్ ఇండెక్స్ అని ఇచ్చి కాలన్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి స్ట్రింగ్ ఆఫ్ ది నేమ్ అండ్ నేమ్ అని ఇస్తే చాలు, మనకి నేమ్ అనేది ఇండెక్స్ కిందకి వచ్చేసింది. ఇంకా సేమ్ అంతే. నెక్స్ట్ ఇంకోటి హెడర్ కూడా అంతే, మనకు కావాల్సిన మళ్ళీ హెడర్ ఒకటి స్కిప్ రోస్ మనం ఏదైతే పైన చెప్పుకున్నామో ఇక్కడ కూడా సేమ్ ఐఎస్పిసి అవుతాయి, ఇక్కడ కూడా అవి వర్క్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే రోస్ అనమాట, ఎన్ రోస్ ఎలా మనం చెప్పుకున్నాం. ఎన్ రోస్ ఏంటంటే నాకు ఇన్ని రోస్ ఉన్నాయి కదా, దీంట్లో 450 రోస్ ఉన్నాయి. నాకు ఎన్ రోస్ అక్కడ 100 రోస్ కావాలి, నేను 100 స్పెసిఫై చేస్తున్నాను. 100 రోస్ మాత్రమే వస్తాయి, మిగతా రోస్ అన్నీ నాకు ఇంకా రావు. ఇంకా ఈ డేటా సెట్ని ఎప్పుడు కాల్ చేసినా సరే ఈ డేటా సెట్లో నాకు ఇక్కడ స్పోర్ట్స్ ఆబ్జెక్ట్లో డేటా సెట్ సేవ్ చేసిన కాబట్టి ఎప్పుడు స్పోర్ట్స్ కాల్ చేసినా సరే 100 ఉంటాయి. ఆ 400 నాకు ఇంకా పోయినాయి, ఇంకా రావు ఇంకా దీంట్లో. మా 400 మళ్ళీ కావాలంటే మళ్ళీ నీ ఫైల్ రీడ్ చేసుకొని మళ్ళీ స్పెసిఫై చేసుకోవచ్చు అప్పుడు కావాలంటే. 100 రోస్ 4 కాలమ్స్ ఉన్నాయి, అదనమాట. అది మరి సింపుల్ కదనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అయిపోయింది కదా. ఇప్పుడు నీ స్పోర్ట్స్ ఏదైతే మనం ఎప్పుడైనా సరే మనం డేటా సెట్ రీడ్ చేసినప్పుడు నీ స్పోర్ట్స్ అనేది సపోజ్ ఇక్కడ సేమ్ ఇదే అనుకున్నాం. ఇక్కడ నేనేమైంది, ఇక్కడ స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు pd.read.csv అని చెప్పి ఫైల్ రీడ్ చేశాను. ఫైల్ రీడ్ చేసినప్పుడు నాకు లోపల ఎన్ని రోస్ ఉన్నాయి, 458 రోస్ 9 కాలమ్స్ ఉన్నాయి. కాకపోతే మనకి చాలా కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు మన డేటా సెట్ లోడ్ చేసినా సరే మన డేటా సెట్ మనకి ప్యాండల్స్ అనేది మనకి ఫస్ట్ 5 రోస్ అండ్ లాస్ట్ 5 రోస్ మాత్రం చూపిస్తుంది, మిగతా మనకి చూపించదు. ఆ మిగతా మధ్యలో మిగతా ఎన్ని రోస్ ఉన్నాయి అవన్నీ మనకి డాట్స్ కింద రీప్రజెంటేషన్ ఇచ్చింది, అంటే ఇంకా చాలా రోస్ ఉన్నాయి అని అర్థం అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం డేటా సెట్ యూస్ చేసినప్పుడు ఇది రోస్ చూడాల్సిన పద్ధతి ఏంటంటే డాట్ హెడ్ అనమాట. డాట్ హెడ్ అనేస్తే ఏంటంటే హెడ్ అనేది ఫస్ట్ 5 రోస్ అనేది డిస్ప్లే చేసింది అనమాట డిఫాల్ట్గా. డాట్ హెడ్ అని డిస్ప్లే చేసినప్పుడు చూస్తే ఫస్ట్ 5 రోస్ మాత్రం డిస్ప్లే చేసింది హెడ్ అంటే. అదే మరి పెరాంథసిస్ ఎందుకున్న దీంట్లో లోపల నంబర్స్ ఇవ్వకూడదు అంటే నంబర్స్ ఇవ్వచ్చు. మనం డిఫాల్ట్గా 5 రోస్ ఉన్నాయి కాబట్టి నాకు డిఫాల్ట్గా 5 కాదు, మాన్యువల్గా నేను చెప్తున్నాను నాకు 5 కాదు ఒక 10 రోస్ కావాలి నాకు అని. ఎందుకంటే మనకి హెడ్ కానీ మనం యూస్ చేయకుండా ఉంటే కనుక మనకి ఏం చేస్తుంది, హెడ్ యూస్ చేయకపోతే మనకి ఏం చెప్తుంది అక్కడ, హెడ్ యూస్ చేస్తే ఈ ఫస్ట్ 5 రోస్ చూపించిద్ది డిఫాల్ట్గా, టేల్ అని యూస్ చేస్తే మనకి లాస్ట్ ఈ 5 రోస్ చూపించిద్ది అనమాట. నాకు అలా కాదు, ఈ 5 రోస్ కాదు, నాకు 10 రోస్ చూపించాలి కావాలి, నేను 10 రోస్ చూడాలనుకుంటున్నాను అన్నప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఆ లోపల అప్పుడు డాట్ హెడ్ అని ఇస్తే మనకి 5 రోస్ మాత్రం ఇచ్చిద్ది, ఈ ఫస్ట్ 5 రోస్ ఇచ్చిద్ది మనకి. టేల్ అని యూస్ చేస్తే ఈ లాస్ట్ 5 రోస్ ఇచ్చిద్ది మనకి. హెడ్ అని యూస్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుద్ది, ఈ ఫస్ట్ 5 రోస్ వచ్చింది అనమాట. ఈ ఫస్ట్ 5 రోస్ ఇచ్చింది మనకి. ఈ ఫస్ట్ 5 రోస్ కాదు నాకు 10 రోస్ కావాలన్నప్పుడు అప్పుడు మనం మ్యానువల్గా నెంబర్ అక్కడ రాయొచ్చు అనమాట. 10 రాసినా మనకి 10 రోస్ స్పెసిఫై చేసిద్ది. 20 ఇస్తే 20 రోస్ స్పెసిఫై చేసిద్ది మనకి, ఇచ్చిద్ది. అదే ఇప్పుడు నేను టేల్ ఇచ్చాను అనుకోండి, డాట్ టేల్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే డిఫాల్ట్గా నాకు లాస్ట్ 5 రోస్ స్పెసిఫై చేసిద్ది. నాకు లాస్ట్ 10 రోస్ కావాలంటే అప్పుడు 10, లాస్ట్ 10 రోస్ చూపించిద్ది. 20 అంటే లాస్ట్ 20 రోస్ చూపించిద్ది. ఇది ఫార్మెట్ అనమాట. ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ నాకు ఈ స్పోర్ట్స్ అనే డేటాలోని నేమ్ ఒకటి తీసుకున్నాను, టీము, ఏజ్, నెంబర్ తీసుకున్నాను, మిగతా అన్ని కాలమ్స్ అన్ని తీసేసాను నాకు అక్కర్లేదని. ఇక్కడ చూసినట్టయితే మనకి ప్రీవియస్ కాలంలోని
ఎన్బిఏలో నాకు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి చూసినట్టయితే, చాలా కాలమ్స్ ఉన్నాయి. పొజిషన్, హైట్, వెయిట్, కాలేజ్, శాలరీ, చాలా కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 9 కాలమ్స్ ఉన్నాయి మొత్తం. బట్ నాకు అన్ని కాలమ్స్ అక్కర్లేదు, నేను కావాల్సిన 5 కాలమ్స్ మాత్రం చూసుకున్నాను. స్పోర్ట్స్ అనే ఆబ్జెక్ట్లో మాత్రం దాంట్లో ఆ ఆబ్జెక్ట్లోనే ఆర్ వేరియబుల్లోనే స్టోర్ చేసుకున్నాను ఇదంతా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీన్ని నేను మాడిఫై చేసిన డేటాను మొత్తం సిఎస్వి కింద చేంజ్ చేసుకుంటున్నాను. సిఎస్వి కింద చేంజ్ చేయాలంటే ఎలాగ సేవ్ చేసుకోవాలంటే, మనం ఏ వేరియబుల్ క్రియేట్ చేసాం, ఇక్కడ స్పోర్ట్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేసాం. డేటా మొత్తం ఇక్కడ ఉంది కాబట్టి మన డేటా మాడిఫై చేసిన డేటా కాబట్టి స్పోర్ట్స్, ఫస్ట్ స్పోర్ట్స్ ఎస్పిఓఆర్టీ స్పోర్ట్స్ అని యూజ్ చేసి డాట్ టూ అంటే ఏంటి, మనకి దేంట్లోకి కావాలి, సిఎస్వి కాబట్టి 2 CSV. ఇప్పుడు ఏదైతే మనకి దానికి ఏ ఫైల్ పైన ఇప్పుడు మాడిఫై చేసిన డేటా మనకి ఏదైతే ఫైల్, ఆ ఫైల్కి నేమ్ కావాలనుకున్నా ఆ నేమ్ అనేది స్పెసిఫై చేయొచ్చు అక్కడ. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఎన్బిఏ మాడిఫైడ్ అని రాద్దాం అనుకుంటున్నాను. ఎన్బిఏ MODIFIED మాడిఫైడ్ డాట్ ఫార్మ్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సింది. మనం ఇక్కడ సిఎస్వి ఇచ్చాం కదా మనం, అంటే దేంట్లో ఫార్మాట్లోకి సేవ్ చేయాలి, సిఎస్వి ఫార్మాట్లోకి. సిఎస్వి అంతే, కన్వర్ట్ అయిపోయింది. ఫైల్ నేమ్ ఏంటి మనది, ఎన్బిఏ మాడిఫైడ్ డాట్ సిఎస్వి. మనం ఫైల్ చూద్దాం మనకి ఎక్కడ ఉందో, మనకి మాడిఫైడ్ ఇంకోండి ఎన్బిఏ మాడిఫైడ్ డాట్ సిఎస్వి. ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఒక నిమిషం, ఎన్బిఏ మాడిఫైడ్ ఫైల్లో మనం సేవ్ చేసాం అనమాట. ఎన్బిఏ మాడిఫైడ్ ఫైల్లోని మనకి ఎందుకు చేంజ్ అవ్వలేదంటే, ఇక్కడ సపోజ్ ఎక్కడో ఎర్రర్ వచ్చింది. ఎన్బిఏ మాడిఫైడ్ స్పోర్ట్స్ డాట్ ఓకే మనం స్టార్టింగ్ మనం ఇదే రీడ్ చేసాం కాబట్టి అది దీన్నే సేవ్ చేసుకుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఓకే ఇప్పుడు ఇక్కడ కూడా మన స్పోర్ట్స్ ఇచ్చి అక్కడ స్పోర్ట్స్ ఇచ్చడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయింది అది. అందుకనే మన ఒరిజినల్ డేటా మాత్రం అలాగే ఎలాగైతే ఉందో అలాగే దాన్ని సేవ్ చేసుకుని మనకి ఇచ్చింది. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఏదైతే మనకి ఈ లైన్ ఉందో దీన్ని రన్ చేస్తున్నాను నేను. ఈ లైన్ కదా మనకు ఒరిజినల్ ఇది. దీన్ని రన్ చేసి మళ్ళీ దీన్ని రన్ చేసి ఇక్కడికి నేము, టీము, నెంబర్, ఏజ్, కాలేజ్ అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ సేవ్ చేస్తున్నాను. సరే ఇప్పుడు నేను మళ్ళీ ఈ నేమ్ అవ్వట్లేదు, కొత్త నేమ్ ఇద్దాం. మనం ఏమి ఇద్దామంటే ఫస్ట్ మాడిఫికేషన్ అని ఇద్దాం, ఎన్బిఏ ఫస్ట్ అని ఇద్దాం. ఫస్ట్ ఎన్బిఏ ఫస్ట్ అని ఇచ్చాను, సేవ్ చేశాను. ఇప్పుడు ఫైల్ చూద్దాం ఎక్కడ ఉంది ఎన్బిఏ ఫస్ట్. ఎక్కడ చూస్తే ఎన్బిఏ ఫస్ట్ అని వచ్చింది ఇక్కడ మనకి. ఇక్కడ చూసినట్టయితే మనకి నేము, ఏజ్, నెంబర్, నేము, టీము, నెంబరు, ఏజ్, కాలేజ్ అవే మాత్రం వచ్చినాయి. మిగతా ఇంకా పొజిషన్, శాలరీ, కంట్రీ ఇవన్నీ మనకు లేవు ఇంకా. అదే అనమాట దీనివల్ల యూజ్ అనమాట. రీడ్ సిఎస్వి ఈ ఫైల్స్ రీడింగ్ వల్ల ఇదనమాట యూజేజ్ మనకి. నెక్స్ట్ వీడియోలో మనం అది డేటా ఫ్రేమ్ స్లైసింగ్ ఎలాగా, ఇండెక్సింగ్ ఎలాగా, స్లైసింగ్ ఎలాగా, ఆ పర్టికులర్ డేటా మొత్తం ఎలా సాల్వ్ చేయాలో మనం చూద్దాం అనమాట.